బీఆర్కే ఛానల్ డిబేట్లో రమణమూర్తి గారి మీద జరిగినటువంటి దాడిని పూర్తిగా ఖండిస్తున్నాం. గాంధేయ సమాజం, గాంధీ దర్శన్, గాంధీ కింగ్ ఫౌండేషన్ అన్నీ కూడా ఈ దాడిని ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. ఇది ఒక పెరికిపంత చర్య, ఒక క్రిమినల్ చర్యగా నేను వర్ణిస్తున్నా దీన్ని. ప్రజాస్వామ్య సమాజంలో అభిప్రాయ భేదాలు ఉండొచ్చును, ఉంటాయి కూడాను, ఉండాలి కూడాను. కానీ వాటిని ఒకరి యొక్క అభిప్రాయాలని, ఒక ఐడియాని వేరొక ఐడియాతో ఎదుర్కోవాలి. కానీ హింసా మార్గంలో దాన్ని వ్యతిరేకం చేయటం తప్పది. ఇది ఒక రకంగా చెప్పాలంటే మతోన్మాదుల యొక్క వాళ్ళ యొక్క యాక్సెప్టెన్స్ ఆఫ్ ది డిఫీట్. ఈనాటి సమాజంలో వాళ్ళ భావజాలం ఎంత శూన్యమైనదో, ఎంత డొల్లతో కూడుకున్నదో వాళ్ళకి తెలుసది. కాబట్టి వాళ్ళు ఒక ఐడియాని, ఆర్గ్యుమెంట్ని సరిగా తీసుకువెళ్ళలేక దానికి ప్రతిగా హింసా చర్యలకు పూనుకొని అవతల వాళ్ళని సైలెన్స్ చేసే ప్రయత్నం ఇది. గతంలో కూడా గాంధీ గారిని కూడా వారు 3 బుల్లెట్లతోటి వారిని అందం చేసే ప్రయత్నం చేశారు. అంటే సైలెన్సింగ్ ది అపోనెంట్. అదే రకమైన రీతిలో ఇవాళ మళ్ళీ మనం రమణమూర్తి గారి మీద దాడిని చూస్తున్నాం. కాబట్టి లౌకికవాదులు, సమాజ సమాహితాన్ని కోరే వాళ్ళందరూ కూడాను కలిసి ఏక త్రాటిపై వచ్చి ఈ దాడిని ఖండించడమే కాకుండా ఈ మతోన్మాదాన్ని మన యొక్క దేశం నుంచి పారద్రోలాలి. మతోన్మాదం లేనటువంటి సమాజాన్ని సృష్టించే ప్రయత్నం చేయాలి. దానికి అందరం కలిసికట్టుగా చేద్దాం. బీఆర్కే న్యూస్ ఛానల్ వాళ్ళు ప్రత్యేకంగా రమణమూర్తి గారితో మరొక ప్రోగ్రాం చేపించి ఆయన యొక్క భావజాలాన్ని స్పష్టంగా సమాజానికి విశదీకరించేట్టు చేయాలి. ఛానల్ కూడా బాధ్యత తీసుకుని ఈ యొక్క దాడిని ఖండించి దానికి తగినటువంటి ప్రక్రియని, వాళ్ళ మీద ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టడం, వారిని కోర్టుకు తీసుకోవడం, అలాగే ప్రజల యొక్క సమక్షంలో వాళ్ళని నిలబెట్టడం, ఇవన్నీ చేయాలి. ఈ యొక్క మతం ముసుగులో ఏదైతే వీళ్ళందరూ చేస్తున్న దుర్మార్గం ఉన్నదో దీన్ని ఎండగట్టాలి. దీన్ని సమాజం ముందుకి, ప్రజల ముందుకు తీసుకురావాలి. నేను ముక్త కంఠంతో అందరి తరఫున రమణమూర్తి గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది మనందరి మీద జరిగిన దాడిది, గాంధీ విలువల మీద జరిగిన దాడిది. కాబట్టి దీన్ని మనం గ్రహించి చాలా ఐకమత్యంతో దృఢంగా ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలని మనవి చేస్తున్నాను. నమస్కారం. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.